పిల్లలు కావాలనుకుంటే భూమి మీద ఎందుకు పుట్టించాలమ్మా? ఎందుకు అసలు ఆ పరలోకంలో నన్ను ఎందుకు పుట్టించలేదు? ఆదాముని ఎందుకు పుట్టించలేదు? కయ్యను ఎందుకు పుట్టించలేదు? చేతులు ఎందుకు పుట్టించలేదు? నన్నెందుకు పుట్టించలేదు? నిన్నెందుకు పుట్టించలేదు? అసలు అక్కడెందుకు నిన్ను పుట్టించలేదు? ఇక్కడెందుకు పుట్టావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వు ఈ స్థితికి ఎందుకు వచ్చావో నీకు ఒకే ఒకడు చెప్పగలడు. అతడు దేవుడే. కోరుకున్నది ఆయనే, చేసుకున్నది ఆయనే, ఈ భూమి మీద నిన్ను నిలబెట్టింది ఆయనే. నువ్వెందుకు ఇక్కడ పుట్టావో తెలుసా? నిన్నెందుకు పరలోకంలోని ఆయన దగ్గరే ఈ కోట్ల మందిని పుట్టించి ఆయన ఎదురుగుండా ఎందుకు పెట్టుకోలేదు తెలుసా? ఎందుకు ఆయన అక్కడ పుట్టించలేదో, ఎందుకు నిన్ను ఇక్కడ పుట్టించాడో ఒకసారి దేవుడిని అడుగుదాం. దేవుడు ఏమని రాశాడో ఇంతవరకు మీరెప్పుడు చదువుతున్నటువంటి ఒక మంచి వచనంలో కొన్ని విషయాలు ఈరోజు మీకు చెప్పాలి నేను. ఎఫ్